మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఝలకిచ్చింది. పంచాయతీ కార్యదర్శులకు పే స్కేల్ తగ్గించింది. 28,280 రూపాయల నుండి 25,220కి తగ్గించింది ప్రభుత్వం. గతంలో జీవో 91 ప్రకారం గ్రేడ్ 5 నుండి గ్రేడ్ 3గా అప్గ్రేడ్ చేసింది. పే స్కేల్ 28,280 రూపాయలు అమలు చేసింది ప్రభుత్వం. జీవో 91 సవరించి జీవో 60 విడుదల చేసింది. పే స్కేల్ను 25,220 రూపాయలకు తగ్గించింది. ప్రభుత్వ తీరుపై పంచాయతీ కార్యదర్శులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీవో సవరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ప్రభుత్వ తీరు మీద పంచాయతీ కార్యదర్శులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి, ఎందుకు పే స్కేల్ని తగ్గించాల్సి వచ్చింది అనే ప్రశ్న తలెత్తోంది. ఏంటి అప్డేట్స్ ఏంటి, ఏం చెప్తోంది ప్రభుత్వం దీని మీద? ఎస్ మురళి, అంటే ఇది కొంత అంటే సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా సరే అది అంటే ఈ తరహా నిర్ణయాలు ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒక రూపంలో మన వివాదాస్పదం అవుతూనే ఉంటే తాజా నిర్ణయం కూడా అదే కోవలోకి వస్తుందని చెప్పుకోవచ్చు. అంటే తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం చూస్తే గనక అంటే గత ప్రభుత్వ హయాంలో విడుదలైనటువంటి జీవో 91 ద్వారా గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శులు గ్రేడ్ 3 కింద పరిగణిస్తూ వారిని వేతన స్కేల్ ని 28,280 నిర్ణయించడం జరిగింది. అయితే దీనివల్ల దాదాపు 10,000 మందికి పైగా ఉద్యోగులు లబ్ధి పొందినటువంటి పరిస్థితి ఉంది ఆ రోజుల్లో. అయితే ఇప్పుడు అంటే ఈ రోజు ఈ గత నెల వరకు కూడా వాళ్ళకి జీతం అదే విధంగా అందింది. అయితే ప్రస్తుత జీవో 91 సవరిస్తూ జీవో 16 రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అయితే వేతన తగ్గింపు గతంలో నిర్ణయించినటువంటి 28,280 పే స్కేల్ ను ప్రభుత్వం రద్దు చేస్తూ దీని స్థానంలో 25,220ని ప్రాథమిక వేతనంగా ఖరారు చేసింది. అయితే అదే విధంగా ఇక్కడ కేడర్ కూడా మార్చడం జరిగింది. అంటే గ్రేడ్ 5 కార్యదర్శులు గ్రేడ్ 3 కింద అప్గ్రేడ్ చేయడం జరిగింది. దీని అంటే అప్గ్రేడ్ చేయడం అనేది నిబంధనలకు విరుద్ధం అని భావిస్తూ తిరిగి పాత స్కేల్ కి పరిమితం చేయడం జరిగింది. ఇక ఆర్థిక ప్రభావం, దీనివల్ల ఆర్థిక ప్రభావం కూడా వాళ్ళకి కార్యదర్శులకు పడేటువంటి అవకాశం ఉంది. అంటే దీనివల్ల ప్రతి ఉద్యోగి జీతంలో నెలకు సుమారు 3,000 నుంచి 5,000 వరకు కూడా వ్యత్యాసం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఉద్యోగులు తీవ్ర అభ్యంతరాలు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ నిర్ణయంపై పంచాయతీ కార్యదర్శి సంఘాలు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేయడం కాకుండా అటు నిరసనలకు కూడా సిద్ధమవుతున్నారు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. అంటే ఇప్పటికే పెరిగిన ధరల దృష్ట్యా పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ కానీ ఇవన్నీ కూడా, అలాగే నిత్యావసర ధరలు కానీ ఇవన్నీ పెరిగిన దృష్ట్యా ఇలా అకస్మాత్తుగా వేతనాలు తగ్గించడం వల్ల కుటుంబాల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా పాత జీవోని పునరుద్ధరణ చేయాలి అంటే జీవో 16 తక్షణమే ఉపసంహరించుకుని జీవో 91 ప్రకారమే పాత వేతన స్కేల్ కొనసాగించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కనుక ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నటువంటి పక్షంలో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆందోళన కూడా సిద్ధమవుతున్నాం అనేది వాళ్ళ మాట. ఇక అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం నుంచి రియాక్షన్ వచ్చింది అనేటువంటి వార్తలు కూడా కొంత వస్తున్నాయి. అంటే సాంకేతిక సవరణగా పేర్కొన్న ఉద్యోగులు మాత్రం దీన్ని వేతన కోతగా అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అయితే ఇక్కడ ఈ గ్రామ సచివాలయాల విషయంలో కానీ, లేదంటే వాలంటీర్ల వ్యవస్థ విషయంలో కానీ అంటే గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నిర్ణయాలకు సంబంధించి కొంత అంటే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు కొంత వివాదాస్పదంగానే ఉందని చెప్పుకోవాలి. మరి అంటే ఈ జీవో ద్వారా మరి రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం ఏంటి, అన్న ఆర్థిక భారాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తుందా అంటే ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కూడా మాకు అంటే ప్రభుత్వానికి సంబంధించి ఆర్థిక భారం అనేది పెరిగిపోయింది, అంటే ఈ ఉద్యోగుల జీతాలకే 90% వెళ్ళిపోతుంది అని చెప్పేసి కొంత ఆవేదనగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి అంటే ఏమన్నా భారం తగ్గించుకునేటువంటి ప్రయత్నం అంటే ఖర్చుల్ని జీతాలకు సంబంధించినటువంటి ఖర్చులను తగ్గించుకునేటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అనేది కూడా చూడాలి. అంటే ప్రభుత్వం చెప్తున్నటువంటి కారణాన్ని ఎక్కడా కూడా ప్రభుత్వ ఉద్యోగులు స్వీకరించేటువంటి పరిస్థితి లేదు. భిన్న వాదనలు వినిపిస్తున్నాయి కదా. మళ్ళీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందా ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో అంటే ఏం చెప్తారు మీరు? 10,000 కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యవహారం అనుకుంటున్నాను నేను ఇది. కాబట్టి అంటే మనకున్నటువంటి సమాచారం ప్రకారం కాబట్టి ఇది ఖచ్చితంగా ఓటు బ్యాంక్ మీద కూడా ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ తరహా నిర్ణయాలు అనేది కొంత ఇబ్బంది అవుతాయి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో సెంటిమెంట్ ప్రకారం చూస్తే చంద్రబాబు గతంలోనూ ఇబ్బంది పడ్డారు, 2019లో కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు కానీ ఇతరత్ర వ్యవహారాలకు సంబంధించి కూడా. కాబట్టి ఈ తరహా నిర్ణయాలు అనేది ఖచ్చితంగా తలనొప్పిగానే మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తగ్గినా తగ్గకపోయినా 1,000 రూపాయలు అటు ఇటు మారుస్తారేమో, అంటే కొత్త జీవో రిలీజ్ చేసి ఆ 25,000ని 26,000కి లేదా 500,000 రూపాయలు పెంచుతారేమో అనేది అయితే చూడాలి. అంటే ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఇప్పటికే ఇచ్చినటువంటి హామీల అమలుకు సంబంధించి పక్కన పెడితే మళ్ళీ ఇదొక శరాఘాతంగా కూడా దీన్ని భావిస్తున్నటువంటి పరిస్థితి, దీని ఎలా చూడొచ్చు అంటారు?
అంటే ఒక మాట చెప్తాను ఇక్కడ. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని అంశాలకు సంబంధించి అంటే నిర్ణయాలు తీసుకోవడం అనేది మనం సహజంగా చూస్తూనే ఉంటాం. అంటే ఇటువంటి కొంత ఖర్చులు తగ్గించుకోవడానికి ఏదో రకంగా ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, రేపొద్దున ఉద్యోగులు, ఈ ప్రజాప్రతినిధుల జీతాలు కానీ లేదంటే మరికొన్ని అంశాలకు సంబంధించి లేపి దీన్ని కనుక వైసీపీ రాజకీయంగా మార్చుకుని ఉంటే మాత్రం ఖచ్చితంగా అది, ఎందుకంటే వాళ్ళకి వచ్చిన ఉద్యోగాలు కూడా అందులో చాలా మందికి వైసీపీ ప్రభుత్వంలోనే వచ్చినట్టున్నాయి. కాబట్టి ఇటువంటి నిర్ణయాలు అనేది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి దాని ఎఫెక్ట్ అనేది ఇప్పుడే కనపడకపోయినా, ఇప్పుడు ఈ నిరసన ఇంకా 2.5 ఏళ్ళు ఉంది కాబట్టి ఎలక్షన్ ఇయర్ లో మాత్రం దీని ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి దీని ఎఫెక్ట్ అనేది, అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంకా కొన్ని చోట్ల కూడా కనపడేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా ఉంటాయి. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఝలక్ ఇచ్చిందనే చెప్పాలి. పంచాయతీ కార్యదర్శులకు పే స్కేల్ తగ్గించింది. 28,280 రూపాయల నుండి 25,220 రూపాయలకు ప్రభుత్వం తగ్గించింది. గతంలో జీవో 91 ప్రకారం గ్రేడ్ 5 నుండి గ్రేడ్ 3గా అప్గ్రేడ్ చేసింది. పే స్కేల్ను 28,280 అప్పట్లో అమలు చేసింది ప్రభుత్వం. జీవో 91ని సవరించి జీవో 60 విడుదల చేసింది. పే స్కేల్ను 25,220 రూపాయలకు తగ్గించింది. ప్రభుత్వ తీరుపై పంచాయతీ కార్యదర్శులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీవో సవరణను ఉపసంహరించుకోవాలనేటువంటి డిమాండ్స్ ఊపందుకున్నాయి.